ఇప్పుడు తెలుగు స్టేట్స్‌లో 2 మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే 'అల్లు అర్జున్' అరెస్ట్ అండ్ 'మంచు ఫ్యామిలీ ఇష్యూ'. 'అల్లు అర్జున్' అరెస్ట్ వల్ల 'మంచు ఫ్యామిలీ ఇష్యూ' అయితే డైవర్ట్ అయిపోయింది. ఈరోజు ఈ వీడియోలో అసలు 'మంచు ఫ్యామిలీలో' గొడవలు ఏంటి? ఎందుకు కంప్లెయింట్ చేశారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. డిసెంబర్ 9 మోహన్ బాబు మనోజ్ పైన కంప్లెయింట్ అయితే ఇచ్చారు. ఆ కంప్లెయింట్ ప్రకారం మనోజ్ అయితే 30 మందిని పంపించారని, ఆ ప్రాపర్టీ నుంచి బయటకు పంపించాలని, అలాగే మనోజ్ నుంచి తనకు లైఫ్ థ్రెట్ అయితే ఉంది అని కంప్లెయింట్ అయితే ఇచ్చారు. కానీ కంప్లైంట్ లో ఎగ్జాక్ట్ గా ఏముందని ఎవరికి తెలియదు. దీనికి కౌంటర్ గా మనోజ్ గారు అయితే ఒక కంప్లైంట్ ఫైల్ చేశారు. కంప్లైంట్ లో గుర్తు తెలియని వాళ్ళు అటాక్ చేశారని, దాని వల్ల దెబ్బలు కూడా తగిలాయని ప్రూఫ్ తో సహా కంప్లైంట్ చేసేశారు. సో తనకి పోలీస్ ప్రొటెక్షన్ కావాలని మెన్షన్ చేశారు. మనోజ్ అయితే గుర్తు తెలియని వాళ్ళు అటాక్ చేశారని క్లియర్ గా మెన్షన్ చేశారు. మోహన్ బాబు అయితే మనోజ్ పైన డైరెక్ట్ గా కంప్లైంట్ చేశారు. మోహన్ బాబు నెట్వర్క్ అయితే 589 crores. వీళ్ళ రెవెన్యూ మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి అయితే ఎక్కువ డబ్బులు అయితే వస్తుంది. యూనివర్సిటీ వల్లే పెద్ద ఇష్యూ అయితే స్టార్ట్ అయ్యింది. అన్జస్ట్ ఫీ అనేసి స్టూడెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. అంటే బేసిక్ గా డబ్బులు తీసుకుంటారు అడ్మిషన్స్ కి. ఈ మంచు మనోజ్ కి అయితే నచ్చలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మోహన్ బాబు బర్త్డే కి కూడా స్టూడెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని సెలబ్రేట్ చేశారట. ఇవన్నీ అలిగేషన్స్ మాత్రమే. ఇక రీసెంట్ గా వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం మంచు విష్ణు అయితే మంచు మనోజ్ వాళ్ళ ఇంటి జనరేటర్ లో మంచు విష్ణు పంచదార పోసి కరెంట్ ఆపేశాడనేసి అయితే చెప్తున్నారు. మంచు విష్ణు ఆర్ మంచు మనోజ్ వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారో వాళ్ళ పేరైతే కమెంట్ చేయండి. ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.